హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వచ్చేసి ఉసిరికాయ పచ్చడి పెడుతున్నా అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఎన్ని రోజులైనా కలర్ మారకుండా ఉంటుంది. ఫస్ట్ రోజు తింటే ఎంత టేస్ట్ ఉంటుందో లాస్ట్ రోజు కూడా అదే టేస్ట్ ఉంటుందండి. ఇట్లా చేస్తే ఒకసారి ఇట్లా చేసుకోండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం జలుబు అయిందండి, ఏమనుకోకండి. గోవాకి వెళ్ళొచ్చినాం కదా, జలుబు జ్వరం వచ్చిందనమాట వాటర్ చేంజ్ వల్ల. బాగుంటుంది పచ్చడి. కేజీ ఉసిరికాయలు తీసుకొని ఒక గంట ముందు నీళ్ళలో నానేసుకోవాలి. నానిన తర్వాత బాగా రాసి కడగాలి. కడిగి ఒక జల్లి గిన్నెలకు తీసుకోవాలి. జల్లి గిన్నెలకు తీసుకొని వాటర్ అంత వరకు ఆ గిన్నెలో పెట్టాలి జరసేపు. తర్వాత ఒక పొడి బట్ట తీసుకోవాలి, మెత్తటి బట్ట తీసుకొని మంచిగా తుడుచుకోవాలన్నమాట. ఉసిరికాయలన్నీ అసలు పచ్చిగా ఉండొద్దు, పచ్చిగా ఉంటే పచ్చడి అనేది పూజ వస్తుంది. వాటర్ ఉంటే మంచిగా తుడుచుకొని ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టి ఒక కేజీకి 300 గ్రాముల ఆయిల్ తీసుకోవాలండి. నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నా. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత చిన్న మంట పెట్టుకొని ఉసిరికాయలన్నీ ఒకసారి వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మీద మాడిపోతాయి, లోపల గట్టిగా ఉంటాయి అన్నమాట. పచ్చడి బాగుండదు. చిన్న మంట మీద అన్నీ వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ తిరిగేసుకోవాలన్నమాట. ఒకసారి తిరిగేసుకున్న తర్వాత ఇట్లా కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. కొంచెం దగ్గు జలుబు అయిందండి, ఏమనుకోకండి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ పోపు వేసుకోవాలి. అదే ఆయిల్లో 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మేమైతే అన్నీ వేస్తాం, ఈ పోపు దినుసులు అన్నీ వేస్తాం. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలండి, బాగుంటుంది. ఆప్షనల్ మాత్రమే ఇది. ఒక 10-15 ఎల్లిపాయలు వేసుకోవాలి, పొట్టు తీసినే వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇది ఆ పోపు చల్లగా అయ్యేలోపు కారం మసాలాలన్నీ కలిపి పెట్టుకోవాలి. ఒక 300 గ్రాములు 3 మ్యాంగో కారం తీసుకున్నా నేను. కొంచెం తక్కువ ఉందనేసి 1 స్పూను ఇంట్లో కారం వాడిన. ఒక 2 స్పూన్లు ఆవపొడి, 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి, 2-3 స్పూన్లు టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం తక్కువ తింటాం మేము ఉప్పు. వేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దగ్గు వస్తుందండి, ఏమనుకోకండి. బాగా మంచి కలిపి పెట్టుకున్న తర్వాత ఉసిరికాయలు ఇట్లా మెత్తగా కావాలన్నమాట. చిన్న మంట మీద వేసుకుంటే అట్లా మెత్తగా అవుతాయి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి స్పూన్ తోటైనా కలపవచ్చు, చేయితోటి అయితే పర్ఫెక్ట్గా కలుస్తుంది మసాలా. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి. నూనె ఎక్కువ ఏం కాదు, అట్లా అనిపిస్తుంది, కానీ మొత్తం కలుపుకున్న తర్వాత మంచిగా పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట. బాగా మంచిగా కలుపుకొని నూనె మసాలాలంతా కలిపే వరకు కలుపుకొని చల్లగా కావాలి. ఒక గిన్నెలకు ఎత్తి పెట్టుకోవాలి. తర్వాత చల్లగా అయినాక ఒక డబ్బాలకు తీసుకొని ఒక 2 పెద్ద నిమ్మకాయలు రసం పిండుకొని రసం పోసుకోవాలండి. ఈ నిమ్మరసం వేసుకుంటే కలర్ ఎన్ని రోజులైనా చేంజ్ కాదు, పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మంచి టేస్ట్ కూడా లాస్ట్ వరకు అదే టేస్ట్ వస్తుంది అనమాట. కొంతమంది చింతపండు కూడా వేస్తారు, చింతపండు వేస్తే నల్లగా అవుతుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.